భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు అస్తవ్యస్తము ఈ రోజులలో బ్రతుకులు చూస్తే మనం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు ఇదంతా జరుగుతుంది? దేవుడు లేడు వారి మధ్యలో. ఆదాము ఏవ మధ్యలో దేవుడు సంబంధాన్ని పెడితే, ఐక్యపరిస్తే, దేవుడే వచ్చి వారికి ఇద్దరికి వివాహం చేస్తే, ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత, పిల్లల్ని కాన్న తర్వాత, అన్ని చేసిన తర్వాత, అయిపోయిన తర్వాత దేవుని మర్చిపోయారు. నువ్వు నేను కూడా దేవుని పక్కకు పెట్టేశామేమో, ఈ రక్షకుడి యొక్క రక్తాన్ని ధ్యానించట్లేదేమో, స్లీవ మరణాన్ని మర్చిపోయామేమో, ఈ మరణ వేదని స్లీవకి అంటగొట్టబడ్డ మెస్సయ్యని మనము ఇదిగో మరణించింది నా కోసం కాదు, నా భర్త కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, నేనే చచ్చిపోతున్నాను నా భర్త కోసం, నేనే చచ్చిపోతున్నాను నా భార్య కోసం, నేనే చచ్చిపోతున్నాను నా పిల్లల కోసం అని అంటున్నావేమో. నీ రక్తములో నీతిమంతత్వం లేదు. భార్య రక్తములో పాపముంది, భర్త రక్తములో పాపముంది. శాపాలున్నాయి, వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి, కామపు కోరికలున్నాయి. చూడండి, పరిశుద్ధమైన గ్రంథం పాత నిబంధన చెప్తుంది, కామపు ఆలోచనలతో కన్న పిల్లలు కూడా వ్యభిచారులు అవుతారు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఇది నేను చెప్పట్లేదు, పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ ఆదాము ఏవలు కూడా ఎప్పుడైతే దేవుడి సన్నిధిని కోల్పోయారో, గెంటేసిన తర్వాత, నెట్టేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? పిల్లల్ని అన్నారు కయ్యను, హేబేలు, కానీ శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకు తెలుసా? పెద్ద కొడుకు చిన్న కొడుకుని చంపేశాడు, రాతితో కొట్టి చంపేశాడు, రాయిని మీద పడేసి చంపేశాడు. దేవుని ధిక్కరించి జీవిస్తే ఇలా ఉంటుందండి పరిస్థితి. దేవుడు తోటలో పెట్టాడు, పరలోక రాజ్యంలో ఉన్న ఆనందాన్ని ఇచ్చాడు, శాంతి సమాధానంతో బ్రతకమని చెప్పాడు. దేవుడి యొక్క ఆత్మ ఫలములు ప్రేమతో బ్రతకమని చెప్తే, సాతాను యొక్క ఫలములతో మనం బ్రతుకుతూ అదే ఫలాన్ని పంచుతూ, ద్వేషముతో, పగతో రగిలిపోతూ, క్షమించకుండా, పాప పశ్చాత్తాప హృదయం లేకుండా ఇప్పుడు దేవుని ధిక్కరించే వరకు మనం వెళ్ళిపోయామంటే దానికి కారణం ఏంటి తెలుసా? దుష్టుడు సాతాను కాదు, దుష్టుడు సాతాను కాదు. మనలో ఆత్మశక్తి ఉంది, తట్టుకోవడానికి ఇంద్రియ నిగ్రహ శక్తిని ఇచ్చాడు దేవుడు. కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదిగో మీకు మీ నిగ్రహ శక్తికి మించిన శోధన నేను రానివ్వను, ఒకలా వచ్చినా దాని నుండి బయటపడే మార్గాన్ని నేనే చూపిస్తాను. ఏసే మార్గము, యోహాను సువార్త 14:6 ప్రకారం యేసయ్య మార్గమైనప్పుడు, మార్గము దేవుడే చూపిస్తున్నప్పుడు నీకు నాకు ఏంటమ్మా ఆ మార్గంని చూసుకోవడానికి, ఏంటయ్యా ఆ మార్గంలో వెళ్ళడానికి బాధేంటి? పాపపు మార్గము రుచిగా ఉందా? పరిశుద్ధమైన ఈ యొక్క దేవుడి యొక్క మార్గం బాగాలేదా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, గుర్తుపడదాం. సాతాను పనిచేస్తున్నాడు చాలామంది ఇళ్లలో, చాలామంది కుటుంబాలలో. దయచేసి గుర్తుపట్టి యేసయ్య శిలువ మరణాన్ని ధ్యానిస్తూ, ప్రభువా మమ్మల్ని మన్నించయ్యా అని తిరిగి యేసయ్య వద్దకు వస్తే, ఆనాడు తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తన తండ్రి వెళ్ళి హత్తుకొని, కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని వెళ్ళి మరలా కుమారుడికి మళ్ళీ అంతకన్నా ఉన్నతమైన గొప్ప స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. మనమందరము కూడా ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి వస్తామో, ఇక్కడ ఆదాము తన యొక్క జీవితాన్నే కోల్పోయాడు కదా, కానీ దేవుడి చిత్తాన్ని చేసిన రెండవ ఆదామైన యేసు ప్రభువారు గొప్పగా దీవించబడ్డాడు, గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు, అనేకులకు దీవెనకరంగా, అంటే ప్రపంచానికి ఆశీర్వకరంగా మారాడు. ఎక్కడుంది ఈ వాక్యం? పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించను. ఎవరి ద్వారా జన్మించాడు? మరియ తల్లి గర్భము ద్వారా. అవునా? ఎస్. అన్ని విధముల ఆయన మానవ మాతృడై ఉండి కూడా అంతకంటే వినయము గలవాడై మరణము వరకు, శిలువపై మరణము వరకు విధేయుడాయను. మొదటి ఆదాము, మొదటి ఏవ వారి యొక్క అవిధేయత వల్ల దేవుడి యొక్క చిత్తాన్ని చేయకుండా గర్వానికి, లూసిఫర్కి లోనై, శోధనకి గురై దేవుణ్ణి ధిక్కరించి బ్రతికారు కాబట్టే వారి జీవితం అలా అయిపోయింది. పాపంలోనే వారి జీవితం మొత్తం అయిపోయింది. ప్రపంచం మొత్తం అదే పాపము, అదే శాపము ఒక మరణముగా, వేతనముగా వచ్చి పడింది మనందరి మీద. కానీ ఇప్పుడు దాన్ని కొట్టివేస్తున్న యేసుప్రభువు వారి యొక్క రక్తములో మనల్ని మనం కడుక్కుంటున్నామా? అవునండి, శాపమైంది, పాపమైంది, ఎన్నో తప్పులు చేసాం, అయిపోయింది, అది పక్కకు పెడదాం, ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. యేసుప్రభువు వారి యొక్క తన రక్తము ద్వారా, చిందించిన రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ ఇచ్చినాడు. మరి మనము దేవుడి వైపు చూస్తున్నామా?
శిలువపై మరణము వరకు విధేయుడాయను. యేసు ప్రభువారు ఏ విధంగా అయితే విధేయత కలిగి జీవించాడో మనమందరం కూడా దేవుడికి విధేయత కలిగి జీవిస్తే దేవుడు గొప్పగా దీవిస్తాడు. ప్రపంచం మొత్తము మ్రోగే పేరు. ఈ ప్రపంచంలో చాలామంది అంటూ ఉంటారు కదండి, ఉదాహరణ, అందరు దేవుళ్ళు ఒక్కరే, అందరు దేవుడు ఒక్కడే అంటారు. తప్పది. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఒక్కడే, ఈ దేవుడే యేసు ప్రభువారే అందరికీ దేవుడు. అందరు దేవుళ్ళు ఒకరే కాదు, అందరు దేవుళ్ళు ఒకరే అండి. తప్పేంది? ఎవరినైనా పూజించవచ్చు. రక్షణ యేసయ్య రక్తములో ఉంది. పునరుద్ధరణ అంటే పునరుత్థానము జరిగింది కేవలం యేసయ్య మాత్రమే. అంటే దేవుడిగా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది యేసయ్య మాత్రమే. అందరు దేవుళ్ళు ఒకటే. యేసయ్యలో మాత్రమే రక్షణ ఉంది. నిజమైన క్రీస్తులో మాత్రమే మనం కట్టబడాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎట్లా అంటే 2 పడవల మీద అడిగేసి సముద్రంలో నేను ప్రయాణం చేస్తానంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయి 2 మధ్యలో పడతావు. ఒకే పడవలో ఉండు. విశ్వాసము ఒకటే. యేసయ్య మాత్రమే రక్షకుడు. చంపినా చంపకపోయినా ఏం చేసినా కూడా అదే విశ్వాసంలో మనం ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆది కాండంలో ఆదాము ఏవ చేసిన తప్పు, పాపము, శాపముగా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. కానీ యేసయ్య చిందించిన రక్తము ద్వారా సమస్తానికి విడుదల జరిగింది, సమస్తానికి స్వస్థత జరిగింది, సమస్తానికి కూడా ప్రాప్తి జరిగింది. అంటే విమోచన కలిగింది, విడుదల కలిగింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరం ఇప్పుడు విడుదల కలిగి జీవిస్తూ ఉన్నామా? ఇంకా కూడా అదే బంధకములో కట్టబడి ఉన్నామా? పాపం అనే బంధకము, పాపం అనే వ్యసనము, వ్యభిచారం అనే వ్యసనంలో కట్టుబడి ఉన్నామా? వ్యభిచారం అంటే అడల్టరీ కేవలం చేయడం మాత్రమే కాదండి, పాపము. చూసినా కూడా తప్పుడు దృష్టితో చూసినా పాపమే, తప్పుడు చేతలు చేసినా పాపమే, తలాంతులో మనసులో అనుకున్నా కూడా పాపము చేసినట్లే అని కొత్త నిబంధన చెప్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరికీ ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. చివరిగా ఒక వాక్యం ధ్యానిద్దాం మనము. అదేంటంటే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 45వ వచనము. మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడెను, కానీ చివరి ఆదాము ప్రాణ ప్రదాతయగు ఆత్మ. అర్థమైందండి వాక్యం? మనకి వాక్యమే చెప్తుందండి. పునీత జాన్ పాల్ II గారు మాత్రమే కాదు, మన పోపు గారు మాత్రమే కాదు, మొదటి ఆదాము గురించి 2వ ఆదాము గురించి మాట్లాడుతున్నది. బైబిల్ కూడా మాట్లాడుతుంది. అదేంటంటే 45వ వచనంలో, మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడ్డాడు. అంటే దేవుడు చేశాడు ఆదాముని. కానీ 2వ ఆదాము అనగా చివరి ఆదాము ప్రాణ ప్రదాతయగు ఆత్మ, అంటే ప్రాణాన్ని పోసే సృష్టికర్త. సృష్టింపబడలేదు, సృష్టికర్త, సృష్టిని చేశాడు యేసయ్య అని అర్థం దానికి. 46వ వచనము, మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు. మొదట వచ్చింది చూసారు ఎవరు? ఆదాం. దేవుడు పుట్టించాడు కదా. మొదట వచ్చింది ఆధ్యాత్మికమైనది కాదు, భౌతికమైనది. తదుపరిది ఆధ్యాత్మికము, అనగా ఇట్స్ అ స్పిరిచువల్. ఆధ్యాత్మికంగా విడుదల ఉంటుంది, శారీరకంగా విడుదల వస్తుంది, అంతర్గతంగా విడుదల స్వస్థత జరుగుతుంది. కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే ఇది జరుగుతుంది. ఎలా చెప్పొచ్చు? దేవుడు ఆత్మయున్నాడు. అవునా? ఎస్. అందుకే ఆనాడు సమరియా స్త్రీతో యేసుప్రభువు వారు అన్నమాట ఏంటండి? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, ఇదిగో స్త్రీ అక్కడెక్కడో కొండ మీద కాదు, ఇక్కడెక్కడో కొండ మీద కాదు, మీరు ఎక్కడ నన్ను ప్రార్థించాలి, ఎక్కడ స్తుతించాలంటే, ఎవడైతే ఆత్మయందు సత్యమందు నన్ను ఆరాధిస్తాడో వాడే నిజమైన ఆరాధికుడు అని దేవాతి దేవుడు యేసయ్యే మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో సమరియా స్త్రీ అన్నమాట, మీరు మెస్సయ్యా ఏమో అని నాకు తోచుచున్నది, రానున్న మెస్సయ్య మీరేనా అని అడుగుతూ ఉంది. పాపములో వ్యభిచారములో ఉన్న ఆ స్త్రీ యేసయ్యతో మాట్లాడిన తర్వాత, ముచ్చటిచ్చిన తర్వాత, యేసయ్యతో అనగా వాక్యాన్ని చదివిన తర్వాత, వాక్యాన్ని ధ్యానించిన తర్వాత తన జీవితమే మారిపోయింది. నీళ్ళ కుండని అక్కడ విడిచిపెట్టి, ఈ ప్రాపంచిక ఆలోచనలు అక్కడ విడిచిపెట్టి, లోక వ్యామోహములు అక్కడ విడిచిపెట్టి, ఈ లోక దాహాన్ని అక్కడ విడిచిపెట్టి, శాశ్వతమైన దాహాన్ని పట్టుకొని ఇదిగో మళ్ళా ఊరిలోకి, శికారి పట్టణంలోకి వెళ్తూ దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంది. మెస్సయ్య ఇతనినేమో వచ్చి చూడండి, నేను చెప్పకముందే అన్నీ చెప్పేస్తున్నాడు అని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పాపంలోనే చచ్చిపోదామా? ఇదే శాపంలోనే మరణిద్దామా?
ఇదే వేతనంలోనే బ్రతుకుదామా, లేదంటే రక్షకుడి వైపు చూసి రక్తాన్ని ధ్యానిస్తూ ఈ రక్తంలో నాకు అన్నిటికీ సమస్తానికి విడుదల ఉందని విశ్వసిద్దామా? కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆ దేవాదేవుడు చెప్తున్నాడు 47వ వచనంలో, మొదటి ఆదాము భువి అందరి మట్టితో చేయబడెను. మొదటి ఆదాము అనగా మొదటి ఆదాము, ఆదికాండంలో చూసిన ఆదాము. రెండవ ఆదాము దివి నుండి వచ్చెను అనగా పరలోక రాజ్యం నుండి వచ్చాడు యేసుప్రభువు వారు. ఆ తల్లి గర్భము ద్వారా పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్ర శిశువుకి నీవు జన్మనిస్తావు. లూకాసు వార్త 1వ అధ్యాయము 35-36 వర్షాలు మనం చూసాం. దివి నుండి వచ్చాడు యేసుప్రభువు వారు. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, నేను తప్ప పరలోక రాజ్యం నుంచి దిగొచ్చింది నేను తప్ప మరలా తిరిగి వెళ్ళింది ఎవరూ లేరు. అంటే పరలోక రాజ్యం నుంచి యేసయ్య వచ్చాడని అర్థం, దేవుడు కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, నాయనా, మొదటి ఆదాము వలె మేము అవిధేయత చూపించకుండా రెండవ ఆదామైన యేసుప్రభువు వారా మీ వలె దేవుడి చిత్తానికి విధేయత చూపిస్తూ వాక్కైన నిన్ను పట్టుకొని మేము ధ్యానిస్తూ అనేకులకు దీవెనకరంగా మారుటకు మాకు ఈ తపస్కాలంలో సహాయం చేయ ప్రభువా. నీకు ఇంకా దగ్గరగా రావడానికి మా అందరికీ కూడా ఇంకా ఇంద్రియ నిగ్రహ శక్తిని దాయిచ్చమని, ప్రేమను ఒసగమని, నీ శక్తితో ఇంకా మమ్మల్ని నింపమని, పరిశుద్ధాత్మ అగ్నిలో మమ్మల్ని వర్ధిల్లింపజేయమని, ఇంకను నాయన మాలో ఆత్మ దాహాన్ని పెంచమని, ఈ లోక వ్యామోహాలను మా నుండి తీసివేయమని, మమ్మల్ని రక్తముతో కడిగి శుద్ధీకరించమని, మా హృదయ శుద్ధి కలిగి జీవించే కృపను మాకు దయచేయమని, నిన్ను దర్శించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము ఆ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.